కనుక ఏది సర్వము అయి ఉన్నదో అది సర్వములో ప్రకటింపబడుతూ ఉంటుంది. ఈ క్షణానికి నాకు బాధ కలిగించింది, ఇదే క్షణంలో మరొకరికి ఈ కాలము ఆనందాన్ని కలిగిస్తుంది. ఏది ఆనందమని నేను భావిస్తున్నానో అది నాకు ఆనందము కాకపోవచ్చు శాశ్వత స్థాయిలో, కానీ అది నాకు తాత్కాలికంగా సుఖాన్ని మాత్రమే ఇస్తుంది. ఆ తాత్కాలికం నాకు మంచిది కాకపోవచ్చు. చాక్లెట్ తినడం పిల్లవాడికి ఇష్టం తాత్కాలికంగా, అది వాడికి దీర్ఘకాలికంగా మంచిది కాకపోవచ్చు. కనుక ఏది దీర్ఘకాలికంగా పిల్లవాడికి కష్టమో ఆ కష్టాన్ని సుఖం అనిపించినా తల్లి దూరం చేస్తూ ఉంటుంది. అలా అని తల్లి శత్రువా అంటే కాదు. ప్రకృతి ఎలాంటిదంటే తల్లి లాంటిది. ఆ తల్లి ఏం చేస్తుంది, నీకు ఏది ఇష్టమో దాన్ని దూరం చేస్తూ ఉంటుంది, ఏది కష్టమో ఏది శాశ్వతత్వానికి నిన్ను దగ్గర చేస్తూ ఉంటుందో దాన్ని దగ్గర చేస్తూ ఉంటుంది. కనుక తల్లి అనబడేటువంటి ప్రకృతి ఎటువైపు తీసుకువెళ్తుంది, తండ్రి అనబడేటువంటి శివాతత్వం వైపు తీసుకెళ్తుంటుంది. ఆ శివ అనబడేటువంటి నామంలో ఉన్నటువంటి ఆ భక్తి ప్రేమతత్వాన్ని నీకు అర్థం చేయించాలి అంటే ఎవరి వల్ల అవుతుంది, గురువు వల్ల మాత్రమే అవుతుంది. కనుక శంకరాచార్య వారు ఏం చేశారు, జగత్తంతా పరిభ్రమిస్తూ తాను తిరుగుతూ నడయాడుతూ తన పాద స్పర్శతో జగత్తునంతా పునీతం చేస్తూ ఎక్కడ కలిదోషములు అనేటువంటివి అంటి జగత్తులో రకరకాల విన్యాసములు భగవంతుడి యొక్క ప్రేరణతో జరుగుతూ ఉన్నాయో ఆ ప్రేరణ అనుభూతి అంశని తనలో ఉంచుకుని ఆ వివిధ ప్రేరణలతో పాటు జగత్తులో ఉండేటువంటి జీవులందరూ రకరకాల విషయాల వైపుకి లగ్నమైపోతూ మనస్సుని నిమగ్నం చేస్తూ అసలు దేనిలోంచి వచ్చారో దానిలోకి వెళ్ళేటువంటి విధానం వైపుకి మనస్సుని రమింప చేయకుండా అల్లల్లాడుతున్నారో అటువంటి వారందరినీ పరమాత్మ వైపుకి తిప్పేందుకు ఒక అద్భుతమైనటువంటి వాంగ్మయాన్ని మనకు అందిస్తూ వచ్చారు. ఆ వాంగ్మయంలో ఏముంటుందయ్యా అంటే వేదంలో చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా పొందుపరిచారు. ఆ వేద దృష్టితో కనుక ఏ వాంగ్మయాన్ని చూసినా శంకరులు చేసినటువంటి వాంగ్మయాన్ని అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా వేద రహస్యాలన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి. ఆ వాంగ్మయంలో ఉన్నటువంటి మంత్ర రహస్యాల్ని దర్శించదలుచుకుంటే ప్రతి స్తోత్రము ప్రతి వాంగ్మయము కూడా ప్రతి శ్లోకము కూడా మంత్ర విభాగాన్ని మనకు అందిస్తూ ఉంటుంది. మంత్రాన్ని పట్టుకునేటువంటి శక్తి మాకు లేదు, కేవలం నామాంతర్గతంగా ఉన్నటువంటి స్వరూప లావణ్యాన్ని అనుభవిస్తాము. ప్రతి స్తోత్రము ప్రతి శ్లోకము అద్భుతమైనటువంటి భావాలతో కూడుకున్నటువంటి అమ్మవారి యొక్క దర్శనాన్ని, అయ్యవారి యొక్క దర్శనాన్ని, పరబ్రహ్మము యొక్క దర్శనాన్ని చేస్తూ ఉంటాయి. రూపాన్ని పట్టుకునేటంత శక్తి మాకు లేదండి, కేవలం పలకడం ద్వారా ఆనందాన్ని పొందుతాం. అద్భుతమైనటువంటి పద సరళితో పద విన్యాసంతో మనస్సుని రమింపచేస్తూ దాని అర్థం తెలియకపోయినా సరే, అర్థం తెలియకపోయినా స్తోత్రాన్ని శ్లోకాన్ని చదవడం ద్వారా మనస్సు రమించిపోయి అంటే ఆ పదాల అల్లిక అలా ఉంటుంది. ఆ అల్లికతో మనస్సు రమించిపోయేటువంటి స్థితికి జీవులని తీసుకువచ్చి అర్థం తెలియకపోయినా సరే స్తోత్రాన్ని చదవడం ద్వారా ఆనందాన్ని అనుభవిస్తూ మోక్షాన్ని పొందినటువంటి వారు కోకొందరు. కనుక శంకరాచార్య వారు ఇచ్చింది ఏమిటయ్యా అంటే నీకు ఏది కావాలో దాన్ని సమస్తాన్ని నీకు పొందుపరిచి ఇచ్చేశారు. ఆ పొందుపరిచి ఇచ్చి ఏం చేశారు, వీటన్నింటితో నీ మనస్సుని, నీ శరీరాన్ని, నీ ఇంద్రియాల్ని, నీ అహంకారాన్ని, నీ బుద్ధిని, దాంతోపాటు ఉండేటువంటి చిత్తాన్ని వీటన్నిటిని కూడా కట్టి పెట్టేశారు. ఎక్కడ అంటే ఎక్కడ అవి ఉండాలో అక్కడ, ఎక్కడ ఉండాలి. మొత్తం జగత్తులో చెప్తారు, అయ్యా రకరకాల దేవీ దేవతలు ఉన్నారండి, ఆ దేవీ దేవతలందరినీ రకరకాల ఉపయోగాల కోసము లేకపోతే భయాల కోసమో పట్టుకుంటూ ఉంటాం. కానీ ఈ దేవతలందరికీ పైన ఉన్నవాడెవడు, మహాదేవుడు అనబడేటువంటి వాడు. మహాలింగం శివాలింగితం అంది మల్లికార్జున స్తోత్రం కదా. ఆ మహాలింగం అనబడేటువంటిది ఏమిటి, పెద్దదైనటువంటి లింగం అన్నారు. ఏమిటి ఆ పెద్దదైనటువంటి లింగం, ఈ భూమంతా కూడా మహాలింగమైన. ఆ మహాలింగాన్ని కనుక భూమంతా పరమేశ్వర స్వరూపమని నువ్వు భావించగలిగితే అందులో ఏముంది, శివాలింగితం. శివ అనబడేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి పరాస్వరూపంగా ఇందులో ఆలింగనం అంటే మిళితమైపోయి ఉంది. ఆ మిళితమైపోయి ఉంది అంటే అర్థం ఏమిటి, పిండి తీసుకున్నాం, అందులో బెల్లం కలిపాం. ఇంతవరకు రుచి పచి లేనటువంటి పిండి బెల్లం కలిపి ఆ బెల్లము పిండిలాగా మారిపోయి మొత్తం పిండిలో బెల్లం కలిసిపోయాక ఇప్పుడు పిండి ఎలా రుచిస్తుంది, బెల్లం రుచిస్తుంది. పిండి తన స్వాభావిక స్థితి నుంచి బెల్లం రుచిలోకి మారిపోయింది. పరమేశ్వరుడు ఈ జగత్తంతా కూడా జడ పదార్థంగా ఉంటే పరమేశ్వరుడు అనేటువంటి శక్తి ఏమైంది అంటే ఈ జడ పదార్థంలోకి ఒక రుచిని, ఒక ఆస్వాదాన్ని, ఒక స్పందనని తీసుకొచ్చేటువంటి క్రమంలో కలిసిపోయాడు. ఆ కలిసిపోయినప్పటికీ ఏమైంది, మొత్తం జగత్తంతా పరమేశ్వర స్వరూపంగా కనబడుతుంది. జగత్తంతా పరమేశ్వర స్వరూపంగా కనపడుతుందా, గ్రహించాలా, భావించాలా, లేదు కనపడుతోంది అనేటువంటి ఒక విషయంలోకి నేను తీసుకురావాలా. అసలు పరమేశ్వరుడైనా జగత్తంతా, అసలు పరమేశ్వరుడు ఎవడు
ఆ పరమేశ్వరుడు ఎవరు అనేటువంటి ప్రశ్నకి మరి జగత్ అంటే ఏమిటి, ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి సామీప్యం ఏమిటి, అసలు ఈ జగత్ ఎక్కడి నుంచి వచ్చింది, పరమేశ్వరుడు ఎక్కడున్నాడు, అసలు ఈ జగత్తులోకి నేను ఎందుకు వచ్చాను, నన్ను చేసి బొమ్మలాగా జగత్తులోకి తీసుకొచ్చిన వాడు పరమేశ్వరుడు అయితే అసలు నన్ను ఎందుకు చేశాడు, చేసి ఆయన చేసేది ఏమిటి, ఆయన చూస్తున్నది ఏమిటి, ఆయన కావాల్సింది ఏమిటి, నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఒక ప్రశ్నతో, ఒక సమాధానంతో ఇన్ని రకాల ప్రశ్నలు మన నుంచి ఉద్భవిస్తూ ఉంటాయి. ఒక సమాధానానికో లేక ఒక వాంగ్మయాన్నో నేర్చుకునేటప్పుడు వచ్చేటువంటి ప్రశ్న ఏదైతే ఉంటుందో దానికి గనక సమాధానాన్ని వెతుక్కున్నట్లయితే, శంకర వాంగ్మయంలో ఉండేటువంటి ప్రతి స్తోత్రాన్ని గనక పరిశోధించినట్లయితే కలిగేటువంటిది ఏమిటయ్యా అంటే, జీవన్ముక్తికి కావలసినటువంటి హేతు పదార్థం అంతా కూడా ఆ హేతు పదార్థాన్ని సమూలంగా సమగ్రంగా ఉంచినటువంటి శాస్త్రం ఏదైనా ఉంది అంటే అది శివానంద లహరి అని చెప్పబడుతుంది. శివానంద లహరి అన్నాం. శివ అంటే అర్థం ఏమిటి, సమస్తము, సర్వము తానై ఉన్నటువంటి స్వరూపం, అది శివ అన్నాం. మరి ఆనందం అంటే ఏమిటి, శివ ఆనందము అన్నాం. ఆనందము అంటే ఏది ప్రేమతో చేస్తావో, దేన్ని ప్రేమతో నిక్షిప్తం చేసుకుని ప్రేమయందు లగ్నమై చేస్తూ ఉంటావో దాన్ని ఆనందము అంటాం. ప్రేమతో చేయాలి, అది ఏ పని చేసినా సరే. ఇంట్లో వంట చేస్తున్నావు ప్రేమతో చేయమంటుంది శాస్త్రం. ఇల్లు ఉడుస్తున్నావు ప్రేమతో చేయవయ్యా, ఒకళ్ళకి సేవ చేస్తున్నావు ప్రేమతో చేయి, ఒక పూజ చేస్తున్నావు ప్రేమతో చేయి. ఆ ప్రేమ అనబడేటువంటిది ఎప్పుడైతే ఎక్కడ నీలో ఉద్భవిస్తుందో, నువ్వు చేసేటువంటి పనిలో ఆ ప్రేమ కనపడుతూ ఉంటుందో, ఆ ప్రేమతో చేయబడేటువంటి ప్రతి పని ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది. అది శివునికి సంబంధించినటువంటి ఆనందం అనుకోండి. శివ అంటే ఏమైంది, సర్వము అన్నాం. ఆ సర్వములో ఎప్పుడైతే ప్రేమ నిబిడీకృతం అవుతుందో ఆ శివ ఆనందము అంటే ఏది చేస్తున్నావో దాని పట్ల ప్రేమతో కూడుకున్నటువంటి వ్యవహారం ఉంది అని అర్థం.